బ్రేకింగ్ చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఎస్సీ/ఎస్టీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని వంశీ లాయర్లకు కోర్టు ఆదేశించింది. ఇవాళ లేదా రేపు ఇరు కౌంటర్లు దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఎస్సీ/ఎస్టీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని వంశీ లాయర్లకు కోర్టు ఆదేశించింది. ఇవాళ లేదా రేపు ఇరువురు కౌంటర్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు కోర్టు వాయిదా వేసింది. రేపటికి వాయిదా వేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ప్రస్తుతం బెయిల్ పిటిషన్ ఇచ్చారు. అతను అరెస్ట్ అనేది న్యాయబద్ధంగా జరగలేదు, కావాలని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇందులో బెయిల్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే అదేవిధంగా పోలీసులు కూడా వల్లభనేని వంశీని కస్టడీకి కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కి కౌంటర్ గా రేపటి వరకు అవకాశం ఇచ్చారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిటిషన్ కి కౌంటర్ గా వేయాలని చెప్పేసి కూడా రేపు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ ఇవ్వకూడదు, వల్లభనేని వంశీని విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ఇప్పటికే చెప్పడం పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఎవిడెన్స్లు కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని పోలీసులు చెప్తా ఉన్నారు. మరోపక్క వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు, కాబట్టి వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలి, అక్కడ అరెస్ట్ అనేది న్యాయబద్ధంగా జరగలేదని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నటువంటి తీరు ఉంది. అయితే మరి రేపటికి ఈ యొక్క బెయిల్ పిటిషన్ కి సంబంధించి రేపటికి వాయిదా వేసినటువంటి తరుణంలో మరి రేపు ఎంతవరకు దీన్ని మరి రేపు బెయిల్ ఇస్తారా లేదా అనేది మాత్రం ఒక సందిగ్ధం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి రేపు ఒక పక్క దీనికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా దాఖలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ కూడా సమర్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రేపు వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనేది సందిగ్ధంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు.